నేను డాక్టర్ జ్యోత్స్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ యశోద హాస్పిటల్ మనపేట. నాకు 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గత 11 ఏళ్ల నుంచి నేను యశోద హాస్పిటల్ మనపేటలో వర్క్ చేస్తున్నాను. సో తను డాక్టర్ సత్య సాహు అండి. హి ఈజ్ అ నీనటాలజిస్ట్. సో మేము ఇవాళ ఖమ్మంకి రావడానికి రీజన్ ఏంటి అంటే, మేము ఒక రేర్ కేసు చేసాము. సో ఆ కేసు ఏంటి అని అంటే, ఒక మహిళ, తను 30 ఇయర్స్ ఉన్నాయి తనకి. కానీ తనకి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ లో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో బేసిక్ ప్రాబ్లం ఏంటి అని అంటే, తనకి గర్భసంచి నార్మల్ గా లేదన్నమాట. గర్భసంచి నార్మల్ గా అందరికీ కూడా ఇలా ఉంటుంది. సో ఆవిడకి గర్భసంచి అనేది ఏంటంటే డివైడ్ అయిపోయి ఇలా ఉంది. సో ప్రతిసారి ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే, గర్భం ఇక్కడ వచ్చినప్పుడు ప్లేస్ లేక 5th 6th మంత్ లో డెలివరీస్ అయిపోయేవా. సో ఆ గర్భసంచి అనేది రెండు భాగాలుగా ఉండేవారికి. ఒక భాగంలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అక్కడ సరైన ప్లేస్ లేక ప్రతిసారి 5th 6th మంత్ లో ఆమెకి డెలివరీ అయిపోతూ ఉంటుంది. సో అలా 3 డెలివరీస్ అయిపోయాయి తనకి 5th 6th మంత్ లో. ప్రతిసారి బేబీస్ చనిపోయేవాడు. సో థర్డ్ టైం ఆమెకి వేరే దగ్గర ఒక రకమైన సర్జరీ అంటారు, దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అంటారు. సో స్టిచ్ వేస్తారు అనమాట దానికి. గర్భసంచి యొక్క ముఖద్వారానికి వాళ్ళు ఒక స్టిచ్ లాంటిది వేస్తారు. అది వేసాక కూడా తనకి మళ్ళీ 5th 6th మంత్ లో మళ్ళీ డెలివరీ అయిపోయింది. సో మళ్ళీ 4th టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. సో దీనికి ఏంటంటే, నేను చేసింది ఏంటంటే, దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అని ఒక సర్జరీ ఉంటుంది అనమాట. సో అది ఎలా చేస్తామంటే, లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. తనకి 3rd మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు. యాక్చువల్గా 3rd మంత్ ప్రెగ్నెన్సీలో మేము ఏం చేసామంటే, తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళి గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర ఒక మెష్ లాంటిది వేసాం అనమాట. అంటే ఆ ద్వారం అనేది తెరుచుకుని తనకి ప్రతిసారి ఇలా 5th 6th మంత్ లో డెలివరీస్ అవ్వకుండా అక్కడ ఒక మెష్ లాంటిది వేస్తాం. సో ఈ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అండి. ఎందుకంటే ఆ మెష్ వేయడం అనేది చాలా ప్లేస్ ఉండదు అక్కడ. బేబీ ఉంటుంది లోపల, అండ్ ముందు బ్లాడర్ అంటే మూత్రం సంచి ఉంటుంది, వెనకాల పేగులు ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ బేసిక్గా. సో మేము అందుకే ఒక ఆల్మోస్ట్ 2.5 3 hours పట్టింది మాకు సర్జరీ చేయడానికి. ఆ మెష్ వేసి తర్వాత కూడా వేసేటప్పుడు కూడా మనకి ఎంత ప్రెగ్నెన్సీలో ఎక్కడైనా గర్భసంచిగా ఎక్కడ ముట్టుకున్నా మనకి ఇలా టచ్ చేసిన వెంటనే బ్లీడింగ్ అంత హెవీగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత హెవీగా ఉంటుంది. సో ఆ స్టిచ్ వేసేటప్పుడు కూడా తనకి బ్లీడింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. సో ఆ మెష్ వేసాము. వేసిన తర్వాత ఆ పేషెంట్ మా దగ్గరికి కంటిన్యూస్ గా ఫాలోఅప్స్ కి రమ్మని చెప్పాము. ఆ దాంట్లో కూడా ఆమె డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్ మళ్ళీ. సో 4th ప్రెగ్నెన్సీ అండ్ 32 ఇయర్స్ కి తనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వచ్చింది. సో షుగర్ ని మేనేజ్ చేసుకుంటూ, షుగర్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, ఆ మెష్ ని సరైన పొజిషన్ లో ఉందా లేదా అని స్కాన్స్ చేసుకుంటూ, బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాము. సో అలా ఆమెకి 5th 6th మంత్ లోని ప్రెగ్నెన్సీస్ లాస్ అయ్యేవి. బట్ మేము మెష్ వేసిన తర్వాత ఆమెకి ఆల్మోస్ట్ 9th మంత్ లో డెలివరీ అయింది. జస్ట్ 35-36 వీక్స్ రీచ్ అవ్వగానే ఆమెకి డెలివరీ అయింది. అంటే పెయిన్స్ వచ్చాయి. సో మేము ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ కి తీసుకున్నాము. సో 9th మంత్ లో డెలివరీ అయిన బేబీస్ బాగుంటారు, ప్రీమెచ్యూర్ కాదు కాబట్టి. సో ప్రీటర్మ్ అంటే ఏంటంటే, మనకి 37 కంప్లీట్ అయితేనే మనం టర్మ్ బేబీస్ అంటాము. సో 36 వీక్స్ కాబట్టి మనం ప్రీటర్మ్ అంటున్నాం. 9th మంత్ లో వరకు మేము తీసుకొచ్చాము ప్రెగ్నెన్సీ. సో 3 డెలివరీస్ ఆమెకి 4th మంత్ లోనే డెలివరీ అయిపోయి 5th మంత్ లో డెలివరీ బేబీస్ చనిపోయేవాళ్ళు. సో అలాంటిది మేము 9th మంత్ లోకి తీసుకొచ్చి ఆ బేబీని డెలివరీ చేశాము. సో ఆ బేబీ గురించి మీకు డాక్టర్ సత్యసాయి గారు మీకు చెప్తారు. సో सत्य साहू है, मैं बेबियों का डॉक्टर हूँ. सो यशोदा हॉस्पिटल में जो न्यूबॉर्न बेबी पैदा होता है जनरली 700 ग्राम से लेके या 600 ग्राम कोई भी बेबी बॉर्न होता है तो उसका मैं देखभाल मैं ही करता. जो मैडम ने भी बताया कि इतना कॉम्प्लिकेटेड डिलीवरी था क्योंकि जनरली वो बेबीज लॉस होते हैं, काफी सारे अबॉर्शन भी हुए थे. ये जो बेबी था बाय गॉड्स ग्रेस एंड बाय मैडम ग्रेस आल्सो बेबी अच्छा आया, बट 2 kg था वेट इसका, 2.1 kg. बट बेबी का बहुत ज्यादा ही ब्रीथिंग डिफिकल्टी था, लंग्स इमेच्योर था, सारे ऑर्गन्स इमेच्योर थे. तो हम लोग उसको डायरेक्टली डिलीवरी रूम से उसको NICU में लेके गए. लेके जाने के बाद हम लोग उसको वेंटिलेशन में स्टार्ट किए. वेंटिलेटर जो होता है हमारा, हम ट्राई किए उसको इन्वेसिव वेंटिलेशन ना देके नॉन इन्वेसिव नेजल से देने के लिए.
नाजल वेंटिलेशन मतलब एक मास्क लगा के उसको वेंटिलेट करते हैं। सो उसके साथ बेबी थोड़ा इम्प्रूव हुआ, पर उसके बाद भी ब्रीदिंग डिफिकल्टी कम नहीं हुआ, तो हमें सर्फैक्टेंट देना पड़ा। सर्फैक्टेंट एक लंग प्रोटीन होता है जो कि हम लोग यहाँ से डाल के लंग्स के अंदर डालते हैं। मान लो इंट्यूबेट करके जो यहाँ पे जो ट्रैकिया है, जो वाइन पाइप होता है, फूड पाइप होता है, वहां पे डाल के सर्फैक्टेंट नाम का इंजेक्शन डालते हैं। वो डालने के बाद बेबी काफी हुआ। बट डे 2 ऑफ लाइफ में जब सेकंड डे आया बेबी का, तब बच्चे का थोड़ा सा फीट्स जैसा आया, फीट्स मारा। तो हम जब सारे टेस्ट किए उसमें कैल्शियम थोड़ा कम था। मदर को डायबिटिक था, तो डायबिटिक मदर का जनरली कैल्शियम बच्चों का जो आते हैं तो कैल्शियम कम होने का चांसेस रहता है। तो कैल्शियम काफी कम था। तो हम लोग क्या किए, तो यहाँ पे एक अम्बिलिकस होता है ना, जो इसको आप लोग अम्बिलिकस को तेलुगु में क्या बोलते हैं? या नाभि, नाभि में एक बड़ा सा होता है पेन, इसमें हम लोग लाइन डाल के उसमें कैल्शियम करेक्शन दिया। कैल्शियम करेक्शन देने के बाद बच्चे का फिट्स कंट्रोल हो गया। सो डे बाय डे 4 बेबी वाज अल्ट्रा स्टेबल। डे 4 के बाद से बेबी का वेट गेन स्टार्ट हुआ। सो अराउंड डे 8 डे 9 में बेबी हम लोग शिफ्ट किए मदर के पास। डे 10 में हम डिस्चार्ज किए बेबी को। सो अभी भी फॉलोअप में बेबी आ रहा है हमारे पास। वो हेल्दी बेबी है और पेरेंट्स बहुत ज्यादा खुश हैं। ये तो छोड़ दीजिए कि 2 kg का बच्चा है। हम अभी लास्ट 2 मंथ्स में 5 बेबीज डिस्चार्ज किए, जो कि सबका वेट 760 ग्राम 600 ग्राम ऐसा सब था। सो ये बातें हम लोग इसलिए कर रहे हैं क्योंकि ये जो मदर थी वो काफी प्रीशियस बेबी डिलीवर की है अभी। क्योंकि जैसे कि जानते हैं, तो पहले से काफी अबॉर्शंस हुए थे। इतना अबॉर्शन के बाद एक बेबी डिलीवर हुआ, वो भी काफी सीरियस था, क्रिटिकल था। बट ट्रीटमेंट के बाद वो बेबी सही हो गया एंड घर को डिस्चार्ज होकर गया। सो ये बोलने के लिए ये बात है कि यशोदा हॉस्पिटल मलकपेट में वो सब कुछ है जो कि क्रिटिकल मदर हो या क्रिटिकल बेबी हो, जिसका लाइफ सेविंग में जो टीम रहता है हम लोग का, वो इक्विपमेंट जो रहता है हमारा सब कुछ, चाहे एक ओटी हो, चाहे एनआईसीयू हो, चाहे जो इक्विपमेंट हमें चाहिए एक बेबी का ट्रीटमेंट करने के लिए, या कोई भी स्टाफ, वो सब कुछ मौजूद है। जिसकी वजह से सारे कॉम्प्लिकेटेड केसेस, मतलब ये बोलना नहीं चाहिए लेकिन जो डेथ रेट होता है बेबियों का या फिर मदर का, वो 0 है हमारा यशोदा मलकपेट में। तो इसलिए कि टीम एफर्ट रहता है, फुल्ली इक्विप्ड एनआईसीयू रहता है, जिसके वजह से वो सारे बेबी बच के रहते हैं, बच के डिस्चार्ज होके जाते हैं।